బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండి. అందులోకి బీట్రూట్, 2 క్యారెట్లు, ఒక నిమ్మకాయ, కొంచెం అల్లం ముక్క, ఒక 3 పుదీనాకు రెమ్మలండి. బీట్రూట్ క్యారెట్ చెక్కులు తీసుకున్నామండి. రోజు ఉదయాన్నే పరగడుపుని జ్యూస్ తాగితే చాలా మంచిదండి. పెద్ద బీట్రూట్ అండి, సగం ముక్క కట్ చేసుకుందాం. చెక్కు తీసుకున్నానండి, ఇవన్నీ సన్న ముక్కలు కట్ చేసుకుందాం. చాలామంది బీట్రూట్ జ్యూస్ వాసన వచ్చిద్ది అని తాగలేరండి. ఈ పుదీనాకు అల్లం ముక్క వేయటం వల్ల వాసనే ఉండదు. పంచదార పాలు ఏమీ అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఒకసారి తాగి చూడండి, ట్రై చేయండి. ఒక 4 రోజులు కనుక ఈ జ్యూస్ తాగారంటే మంచి కలర్ కూడా వస్తుంది. పరగడుపుని తాగండి. ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకుందామండి. బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనాకు రెమ్మలు 4 అండి, ఒక చిన్న అల్లం ముక్క, ఇంత అల్లం ముక్క సరిపోయిద్ది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టానండి. ఇది మనం వడకట్టుకుందాం. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రోజు ఈ జ్యూస్ తాగటం వల్ల బ్లడ్ కూడా పట్టిద్దండి. బీట్రూట్ తాగలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి కొంచెం అల్లం ముక్క, ఈ పుదీనాకు వేసుకుంటే మంచి వాసన వచ్చింది. వాసన అనేది ఉండదు, ఇంకా బాగుంటుంది తాగటానికి. పంచదార పాలు ఏం అవసరం లేదు. ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకుందామండి. ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోయిద్దండి. బీట్రూట్ జ్యూస్ అయితే అయిపోయిందండి. తాగి చెప్దాం ఎలా ఉందో. నిమ్మకాయ వేయటం వల్ల బీట్రూట్ వాసన తెలియట్లేదు. పుదీనాకు వల్ల కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తాగి కామెంట్ పెట్టండి. బాయ్.